ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి. కొలతలతో చెప్తాను. దానికోసం కొన్ని మెంతులు వేయించుకుంటున్నాను. అన్నీ కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మెంతులు ఇలా వేయించుకోండి, అవి కొంచెం రెడ్డిష్ వస్తాయి. అప్పుడు మనకు మెంతులు వేగినట్లు లెక్క. తర్వాత కొన్ని ఆవాలు వేయించుకుంటున్నాను. ఈ ఆవాలు ఈ కలర్ నుండి కలర్ చేంజ్ అవుతాయి. కలర్ చేంజ్ అయ్యి చిట్పట్టమంటాయి. అప్పుడు అవి వేగినట్టు లెక్క. చూసారా, కలర్ చేంజ్ అయినాయి, చిట్పట్టమంటున్నాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా కొంచెం కలర్ చేంజ్ ఉబ్బినట్టు అవుతుంది. అప్పుడు మనకు జీలకర్ర వేగింది అని లెక్క. ఇప్పుడు నేను ఇక్కడ 3 మామిడికాయలు చూపిస్తున్నాను కదా, కానీ నేను రెండింటితోనే చేస్తున్నాను. ఆ రెండింటిని పైన చెక్కు తీసాను. చెక్కు తీయకముందే వాష్ చేసుకోవాలి, తీసినాక అస్సలు వాష్ చేయొద్దు. చెక్కు తీసి ఇలా తురుముకున్నాక దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాను. ఈ బౌల్తోనే మీకు కొలత చెప్తాను అనమాట. ఈ బౌల్లోకి మామిడికాయ తురుము తీసుకున్నాం కదా, అది చాలా పులుపు ఉందనుకోండి, నేను చెప్పే కారం వేరే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. మీకు ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే 3/4 కప్పు తీసుకోండి, లేదు సరిపోద్ది అని అంటే 1/2 కప్పు తీసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడెక్కాక దాంట్లో కొంచెం జీలకర్ర తీసుకోండి. జీలకర్ర తీసుకున్నాక ఆవాలు కూడా కొన్ని తీసుకోండి. ఆవాలు కూడా ఇవి రెండు వేగాక కొన్ని ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి వేసాక 4-5 రెబ్బల వెల్లుల్లి తీసుకోండి, మీ ఇష్టం. టేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొకటి ఎక్కువ వేసుకునే లేదు. 4-5 రెబ్బల వెల్లుల్లి తీసుకొని అది కొంచెం కచ్చపచ్చ కొట్టేసి ఈ మరిగిన నూనెలో వేసేయండి. చూసారు కదా, నేను ఎన్ని తీసుకున్నాను, 4 తీసుకున్నాను. 4 వేసేసాను. తర్వాత కరివేపాకు వేసుకొని ఆ పచ్చి పోయినాక పసుపు వేసుకోండి. ఇలా కలుపుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట. పసుపు వేసాక స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే అవన్నీ మాడిపోతాయి, టేస్ట్ మళ్ళీ మారిపోతుంది. పోపు పక్కన పెట్టుకొని మీకు ఇందాక వేయించుకున్నాం కదా, అవన్నీ దంచుకోండి. నేను రోల్లో దంచాను, టేస్ట్ మంచి రావాలని. ఫస్ట్ జీలకర్ర దంచాను, తర్వాత మెంతులు, ఇది మెంతు పొడి, తర్వాత ఆవాలు, ఇవి కూడా దంచేసుకున్నాక ఆవాలు చూసారా కలర్ చేంజ్ అయ్యాయి, ఇది ఆవపొడి. తర్వాత వెల్లుల్లి 10 తీసుకున్నాను, వాటిని కూడా మెత్తగా తురుముకున్నాను. మనం ఫస్ట్ తీసుకున్న మామిడికాయ ఉంది కదా, దాన్ని 5 కప్పులు తీసుకున్నాను. నేను 1/2 కప్పు తీసుకున్నాను కారము. మా కారం కొంచెం కారం ఉంటుంది, ప్లస్ కలర్ తక్కువ ఉంది. మీరు కొన్న కారం అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నా ఓకే. తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. కారం అయితే తర్వాత వేసుకోలేము, ఉప్పు అయితే వేసుకోవచ్చు, కానీ ఒకసారి తిన్నాకైనా ఉప్పు కలుపుకోవచ్చు, నో ఇష్యూ. కానీ కారం మాత్రం బరాబర్ తీసుకోండి. తర్వాత వెల్లుల్లి రెప్పలు దంచాం కదా మనం, అది దీంట్లో వేసుకోండి. తర్వాత జీలకర్ర పొడి వేసుకోండి. జీలకర్ర పొడి మొత్తం వేసుకోండి. జీలకర్ర మొత్తం వేసినా ఏం కాదు, కానీ ఆవపిండి మెంతిపిండి మాత్రం కొంచెం తక్కువ వేసుకున్నా మంచిది. ఎక్కువ వేసారనుకోండి చేదు వస్తుంది, బాగుండదు, తినలేము మనము. చూసారా, నేను కొంచెం 1 టీ స్పూన్ అంత తీసుకున్నాను. ఫస్ట్ వేసింది ఆవపిండి, ఇప్పుడు వేస్తున్నాను మెంతిపిండి వేస్తున్నాను. కలర్ కనిపిస్తుంది కదా మీకు, మెంతిపిండి వేసాను. వీడియో అటు ఇటు అవుతుంది, నేనే చేసుకుంటూ తీసాను, ఏమనుకోకండి. వీటన్నిటిని మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మనం ఇందాక పోపు చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది మంచిగా చల్లారాకే ఇందులో పోయండి. నాదైతే మంచిగా చల్లారిపోయింది. చల్లారాక దీంట్లో వేసి మంచిగా కలుపుకోండి, బాగా కలపండి. ఆయిల్ అది రెండు మిక్స్ అయ్యేలా కలుపుకోండి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. నేను ఆయిల్ 1/2 కప్ తీసుకున్నా కానీ బాగానే ఉంది. మీకు ఇంకా ఆయిల్ కావాలనుకుంటే 3/4 కప్ తీసుకోండి. దీన్ని వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కర్రీతో పాటు ఇది కొంచెం పెట్టుకున్నాను అనుకోండి, దీంతో కూడా 2 ముద్దలు తింటే మంచిగా టేస్ట్ బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.